Welcome to Vyoma Current Affairs today. So, నవంబర్ 19th ఈ రోజుకు సంబంధించి ఒక ఇంపార్టెన్స్ ను ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నవంబర్ 19th మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఇంపార్టెంట్ గా ఉండే ఇద్దరు వ్యక్తుల జయంతి ఉంటుంది. వారిలో ఒకరు ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ దెన్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. వీళ్ళిద్దరికీ సంబంధించిన అంశాలు మనం కేవలం పోటీ పరీక్షల కోణంలోనే చర్చిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు 1848 నుంచి 1854 వరకు కూడా ఒక విధానం అనేది అమలైంది. దాన్నే మనం ఇంగ్లీష్ లో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అని, తెలుగులో అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతము అని చెప్పి అంటాం అన్నమాట. ఇంపార్టెంట్, ఇది పరీక్షకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్, తెలుగులో రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంట. రాజ్య సంక్రమణ సిద్ధాంతము. సో డల్హౌజీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. ఏంటిది అనంటే, ఒక వ్యక్తికి బయోలాజికల్ సన్ లేనప్పుడు, అంటే తనకే పుట్టిన కొడుకు లేనప్పుడు ఎవరినైనా దత్తత తీసుకునే సాంప్రదాయం అప్పట్లో ఉండింది. అలా దత్తత వచ్చిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించేందుకు వీలు లేదు అని చెప్పే సిద్ధాంతం అన్నమాట. సొంత కొడుకు ఉంటే వాళ్ళకు ఆటోమేటిక్ గా రాజ్యం అనేది వెళ్తుంది. కానీ ఎవరినైనా అడాప్ట్ చేసుకున్నప్పుడు, దత్తత తీసుకున్నప్పుడు ఆ దత్తపుత్రుడికి రాజ్యం అనేది పోదు. ఆ ప్రిన్సిలీ స్టేట్ ఏదైతే ఉందో అది నేరుగా బ్రిటిష్ లో విలీనమైపోతుంది. ఇదే చెప్తుంది అనమాట మనకు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో భాగంగా మనకు సతారా, జైత్పూర్, సంబల్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగ్పూర్లను మరి బ్రిటిష్ లో విలీనం చేశారు. దీనిని వ్యతిరేకించారు. లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఝాన్సీ రాజ్యం, నాటి ఝాన్సీ రాజ్యానికి రాణిగా ఉన్న లక్ష్మీబాయి దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇదే సమయంలో మనకు 1857 లో భారత తొలి సంగ్రామంగా మనం చెప్తాం, సిపాయి తిరుగుబాటుగా చెప్తాం. ఈ సిపాయి తిరుగుబాటులో ఆమె కూడా పార్టిసిపేట్ చేశారు. మనం ఈ ఆర్డర్ ని కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి మనం అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూస్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ సతారా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఏ రాజ్యాన్ని ఆక్రమించారో అని అడుగుతారు. సతారా, సో మహారాష్ట్రలో ఉంటుంది. ఇది మనకు సతారా 1848 లో స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అమలు అన్నది. ఆ తర్వాత మనకు జైత్పూర్ అండ్ సంబల్పూర్ అనేది మనకు ఒరిస్సాలో ఉంటుంది. ఇవి రెండు కూడా ఒకే సంవత్సరం నాడు ఆక్రమించేశారు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం వాటిని స్వీకరించారు. ఆ తర్వాత ఉదయ్పూర్ అండ్ దెన్ ఝాన్సీ. సో ఝాన్సీకి నాటి రాణియే లక్ష్మీబాయి అండ్ దెన్ నాగ్పూర్. ఈ విధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆధారంగా ఆయా రాజ్యాలను ఆక్రమించుకోవడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది వచ్చింది. సో మరి మనకు ఝాన్సీ రాణి అసలు పేరు మణికర్ణిక. ఝాన్సీ రాణి అసలు పేరు ఏంటి అని అంటారు, ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. మణికర్ణిక. ఆమె నవంబర్ 19th. సో ఈ రోజు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. 1828 ఆమె వారణాసిలో జన్మించింది. వారణాసిలో ఆమె జన్మించింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఆమెకి ఇచ్చిన బిరుదు ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్. రైట్, బ్రిటిష్ వాళ్ళు ఆమెకి ఇచ్చిన బిరుదు ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ అనే బిరుదును ఆమెకు ప్రసాదించారన్నమాట. అండ్ మనకు ఈ 1857 విప్లవంలో భాగంగా బుందేల్ఖండ్ ప్రాంతంలో జరిగిన విప్లవానికి ఆమె నాయకత్వం వహించారు. రైట్, బుందేల్ఖండ్ ప్రాంతంలో జరిగిన విప్లవానికి ఆమె నాయకత్వాన్ని వహించారు. ఆమె దత్తత తీసుకున్న బాలుడి పేరు దామోదరరావు అన్నమాట. దామోదరరావు. మరి ఝాన్సీ రాజ్యము 1857
విప్లవంలో పాల్గొనడానికి కారణం ఏంటి అని అడుగుతారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి వ్యతిరేకంగానే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓకే, ఇతర ప్రాంతాల్లో అణిచివేసినట్టుగానే ఇక్కడ కూడా ఈ తిరుగుబాటును విప్లవాన్ని అణిచివేశారనమాట. సో గ్వాలియర్ ఈ విప్లవంలో భాగంగా మనకు 1858 లో గ్వాలియర్ లో యుద్ధం జరిగింది. ఈ గ్వాలియర్ లో జరిగిన యుద్ధంలో మనకు జూన్ 18th 1858 ఆమె చనిపోయారు. రైట్. సో మనకి ఈ గ్వాలియర్ ప్రాంతంలో ఇక్కడ ఈ విప్లవాన్ని అణిచివేసిన బ్రిటిష్ మనకు మిలిటరీ అధికారి ఎవరంటే హ్యూ రోజ్. సో ప్రాంతాలు మనకి ఈ 1857 మూవ్మెంట్ లో ఏంటంటే ఎక్కడ ఏ ప్రాంతం తర్వాత ఏ ప్రాంతంలో విప్లవం వచ్చింది, ఏ ప్రాంతంలో ఎవరు లీడ్ చేశారు అండ్ దాన్ని ఎవరు అణిచివేశారు అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి అవి మనకు బాగా ఇంపార్టెంట్. బట్ మనం ఇప్పుడు ఝాన్సీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది మాత్రమే నేను నేపథ్యంగా తీసుకొని చెప్తాను. హ్యూ రోజ్ అనే వ్యక్తి మనకి ఇక్కడ ఈ విప్లవాన్ని అణిచివేశారు. సో ఓకే, జూన్ 18th ఆమె మృతి చెందింది లక్ష్మీబాయి. అండ్ హ్యూ రోజ్ ఈమెకు సంబంధించి ఒక కొటేషన్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా ఫేమస్, మనకి ఎగ్జామినేషన్ లో చాలా సందర్భాల్లో అడిగారు. ఏంటంటే సిపాయిల తిరుగుబాటులో వీరోచితంగా పోరాడిన ఏకైక పురుషుడు లక్ష్మీబాయి, ఓన్లీ మేల్ హూ ఫాట్ విగరస్లీ ఇన్ ద 1857 మూవ్మెంట్ అని చెప్పారు. ఓకే, అలా చెప్పింది కూడా హ్యూ రోజ్. సో ఇది మనకు లక్ష్మీబాయికి సంబంధించిన సమాచారం. సో ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే పరిమితంగా తీసుకుని చెప్పాను. నెక్స్ట్ ఓకే, ఇందిరాగాంధీకి వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్. నవంబర్ మంత్ కు సంబంధించి కరెంట్ అఫైర్స్ కేవలం 99 రూపీస్ కి వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే అందిస్తుంది. సో ఇందులో మీకు ప్రతి రోజు క్లాస్ అప్లోడ్ అవుతుంటుంది. అప్ టు నవంబర్ 17 వరకు క్లాసెస్ అన్ని అప్లోడ్ అయిపోయాయి. కేవలం కరెంట్ ఈవెంట్ మాత్రమే కాకుండా దానికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జీకే యాంగిల్ ని కూడా వ్యోమ ప్రస్తావిస్తూ ఉంటుంది. అండ్ అదే విధంగా మరి పీడిఎఫ్ కూడా అందిస్తూ ఉన్నా. ఎవరైతే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకుంటారో వాళ్లకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months వరకు కూడా కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ గా అందుతాయి. సో ఇప్పుడే ఆస్పిరెంట్స్ వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అన్నిటి కూడా చూడొచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ లో జనవరి మంత్ లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రానుంది. 6500 పోస్టుల తోటి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ నోటిఫికేషన్ అనేది రానుంది. అండ్ అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో అదే నెలలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ ఓకే, తెలంగాణలో ప్రాబబ్లీ డిసెంబర్ లో నోటిఫికేషన్స్ రావచ్చు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచే అన్ని కోణాల్లో సిద్ధమవుతే ఖచ్చితంగా విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే మీరు బలమైన పునాది వేసుకున్నట్టుగా భావించవచ్చు. రైట్. సో ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ను చూడండి. నెక్స్ట్ ఇందిరాగాంధీ. సో ఓకే, ఆమె నవంబర్ 19 ఇదే రోజున 1917 లో జన్మించారు. ఇంపార్టెంట్ ఇది. అండ్ భారతదేశానికి ఆమె తొలి మహిళా ప్రధాని. అదేవిధంగా భారతదేశానికి ఆమె ఇప్పటి వరకైతే ఏకైక మహిళా ప్రధానమంత్రి. అండ్ ఆమె 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో 3 times అన్నమాట. ఓకే, 1966, 77 మధ్య 2 సార్లు, మూడోసారి 1980లో ప్రధానమంత్రి అయి 1984 వరకు కూడా ఆమె కొనసాగారు. ఇది ఎట్లా సాధ్యమైంది అనంటే, సో భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. సో జవహర్ లాల్ నెహ్రూ మృతి తర్వాత మరి అప్పుడు నేరుగా లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిగా నాటి రాష్ట్రపతి నియమించలేదు. ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు. ఏంటంటే తాత్కాలికంగా ఒకరిని ప్రధానిగా నియమించాలి అని చెప్పి తాత్కాలికంగా అప్పట్లో మనకు ప్రధానిని నియమించారు. గుల్జారీలాల్ నందా అనే వ్యక్తిని తాత్కాలికంగా నియమించారు. ఆ తర్వాత మరి నాటి లోక్సభ సభ్యులు అందరూ కలిసి లాల్ బహదూర్ శాస్త్రిని ఎన్నుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మనకు భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా నియామకమయ్యారు.
లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి అదే పద్ధతిని ఫాలో అయ్యారు. మరొకసారి గుల్జార్ లాల్ నందాను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. ఆ తర్వాత గుల్జార్ లాల్ నందా తర్వాత మళ్ళీ మనకు లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీని నియమించారు. సో ఓకే, ఈ విధంగా భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలను చేపట్టారు. అంటే 1966 లో ఒకసారి ప్రధాన మంత్రి అయ్యారు అండ్ 1971 లో ఎలక్షన్స్ కు వెళ్ళారు అనమాట. 1971 లో ఎలక్షన్స్ కు వెళ్ళి ఎలక్షన్స్ లో విన్ అయ్యారు. ఎలక్షన్స్ లో విన్ అయిన తర్వాత అంటే 1966 లో ఒకసారి ప్రధాని, 1977 లో ప్రధాని అండ్ ఓకే 1971 లో మరొకసారి ప్రధానమంత్రి అయ్యారు. 1971 ఈ 1971 లోక్సభ 1977 లో రద్దయింది. దీనికి కారణం ఏంటంటే అప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు. చాలా మంది ఇక్కడ ఎమర్జెన్సీ కారణం వల్ల ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు అనుకుంటారు, కానీ తప్పు. 42వ రాజ్యాంగ సవరణలో మనకి ఏమని సవరించారంటే ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఒక ఫీచర్ ఏంటంటే, ఒక అంశం ఏంటంటే లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు పొడిగించారు. సో ఈ విధంగా 1971 ఎలక్షన్స్ జరిగినాక మరి 6 సంవత్సరాలు కాబట్టి 1977 లో మనకి ఎలక్షన్స్ జరిగాయి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలే ఉంది కదా అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మరొకసారి 5 సంవత్సరాలకు మార్చారు. కాబట్టి ఇప్పుడు కూడా 5 సంవత్సరాలే ఉంది. కాబట్టి భారతదేశ లోక్సభ చరిత్రలో సుదీర్ఘంగా కొనసాగిన లోక్సభ ఏది అని అంటే 5వ లోక్సభ, 5th లోక్సభ. సుదీర్ఘ కాలం కొనసాగింది. 6 సంవత్సరాల పాటు ఆ లోక్సభ మనకు అమల్లో ఉంది. సో 1966 లో ఒకసారి ప్రధాని అయ్యారు, 1971 లో ఒకసారి ప్రధాని అయ్యారు, అదేవిధంగా 1980లో ఈ విధంగా 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మనకు ఇందిరాగాంధీ, రైట్. అండ్ 90 మరి ఓకే, ఆమె పొలిటికల్ కెరీర్ గా మనం ఒకసారి గమనిస్తే పార్టీలో ఆమె ఏ విధంగా మనకు ఎదుగుతూ వచ్చారంటే 1955 లో అంటే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓకే సిడబ్ల్యూసి అంటాం కదా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా నియామకమయ్యారు. అండ్ 1959 లో పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా అయ్యారు. 1964 లో రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు ఇందిరాగాంధీ. అండ్ ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగానే ఉంటూ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో తొలిసారి ఆమె సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఇంతకుముందే చెప్పాను మనకు గుల్జార్ లాల్ నందా తాత్కాలికంగా ప్రధానమంత్రిగా నియామకమయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఒక పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అండ్ రాజ్యసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటూ, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఇంకోటి, మరి రాజ్యసభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటూ ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఇందిరాగాంధీ. అంతకు ముందు మనకు ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గాని లాల్ బహదూర్ శాస్త్రి గాని లోక్సభ సభ్యులుగా ఉంటూ ప్రధానమంత్రిగా నియామకమయ్యారు. కానీ ఇందిరాగాంధీ మాత్రం మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యురాలిగా ఉండి ప్రధానిగా నియామకమైన తొలి వ్యక్తిగా మనము ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి, రైట్. అయితే ఈ సంఘటన తర్వాత మనకు కాంగ్రెస్ లో సంస్థాగతంగా విభేదాలు అనేవి వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో. అండ్ మొరార్జీ దేశాయ్ ఆయన కూడా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, డిస్ప్యూట్స్ రావడం తోటి 1969 లో కాంగ్రెస్ పార్టీ ఆమెను బహిష్కరించింది. అయితే ఎక్కువ మంది లోక్సభ సభ్యులు ఆమె వర్గంలోనే ఉండడం మూలంగా కొనసాగింది. అయితే 1971 లో ఎన్నికల్లో ఈ న్యూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించి మళ్ళీ ఆమె అధికారంలోకి వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో మద్దతు లేకపోయినా ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ మద్దతుతోటి ఆమె అధికారాన్ని చేపట్టగలిగింది. అండ్ 1971 లో ఆమె విజయం సాధించిన తర్వాత మనకు ఇప్పుడు మనం చెప్తున్న బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో నాడు తూర్పు పాకిస్తాన్ గా ఉండింది, పాకిస్తాన్ లో భాగం. అండ్ తూర్పు పాకిస్తాన్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అన్న ఆకాంక్షకు ఆమె మద్దతు పలికారు. అండ్ దీంతో ఆ తూర్పు పాకిస్తాన్ తరఫున భారత సైన్యాలు రంగంలోకి దిగాయి. అండ్ చాలా స్వల్ప కాలం మాత్రమే జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. అంటే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం ఏమైందంటే సుగమమైంది. సో ఈ సందర్భంగానే ఈ యుద్ధానికి నిలువరించాలని చెప్పి అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన ఆ ఒత్తిడికి తలొగ్గకుండా ఆమె ధైర్యంగా ఈ స్టెప్ తీసుకున్నారు.
సో ఈ విధంగా బంగ్లాదేశ్ ఏర్పాటైంది. అండ్ బంగ్లాదేశ్ ను ఒక దేశంగా గుర్తించిన ప్రపంచంలోనే తొలి ప్రభుత్వాధినేత ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో తొలి 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 అని వచ్చినప్పుడు మనకి ఇంపార్టెంట్. భారతదేశానికి తొలి మహిళా ప్రధాని, భారతదేశంలో ఇప్పటి వరకు పదవిని చేపట్టిన ఏకైక మహిళ ఆమెనే. విధంగా బంగ్లాదేశ్ ను గుర్తించిన ప్రపంచంలోనే తొలి ప్రభుత్వాధినేత ఆమెనే. రైట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కి. అయితే 1975 లో అలహాబాద్ హైకోర్ట్ ఆమె ఎన్నిక చెల్లదని చెప్పింది. సో రాజ్ నారాయణ్ అనే వ్యక్తి, ఎగ్జామినేషన్ కి ఇంపార్టెంట్ ఇది కూడా, రాజ్ నారాయణ్ అనే వ్యక్తి ఆమెకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు. ఆమె ఎన్నిక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, రింగింగ్ కు పాల్పడ్డారు, అండ్ ఎన్నికల నియమావళిని ఏమాత్రము లెక్క చేయలేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అండ్ విచిత్రం ఏంటంటే నాడు అలహాబాద్ హైకోర్టులో ఉండే ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు మరి అక్కడ నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది ఒక్కటి చాలు మనకు ఈ ఎన్నికల్లో ఏ స్థాయిలో రిగ్గింగ్ లో జరిగిందో చూడడానికి. దీంతో అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని చెప్పింది. 6 సంవత్సరాల్లో ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేదని కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఆర్టికల్ 352, ఓకే, ఆర్టికల్ 352, ఈ 352 ప్రకారం ఎమర్జెన్సీ అనేది విధించవచ్చు. ఇందుకి రకరకాల కారణాలు పేర్కొన్నారు మనకి ఈ ఆర్టికల్లో. లైక్ యుద్ధము, అదేవిధంగా ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంతర్గత కల్లోలము అని అప్పుడు ఉండింది. అయితే ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్న పదాన్ని మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేశారు. దీని బదులు ఆర్మ్డ్ రెబేలియన్, సాయుధ తిరుగుబాటు అని చెప్పి చేర్చారనమాట. ప్రస్తుతం ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఈ పదమే లేదు. భారత రాజ్యాంగంలో ఈ పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి మరి ఆర్మ్డ్ రెబేలియన్ అని తీసుకొని వచ్చారనమాట. అయితే అప్పట్లో మాత్రం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్న కారణాన్ని చూపి మరి ఎమర్జెన్సీ విధించారు. అప్పట్లో నిజానికి జయప్రకాష్ నారాయణ కూడా పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ హయాంలో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు రావడము, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎమర్జెన్సీ కాలం మొత్తం ఒక భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక చీకటి యుగంగా కూడా అభివర్ణిస్తారు. అండ్ ఆ ఫలితం 1977 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సో ఆ పార్టీని, కాంగ్రెస్ పార్టీనే కాదు, స్వయంగా మరి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. ప్రధానిగా ఉంటూ ఓడిపోయిన తొలి వ్యక్తి ఆమెనే. సో ఏం వచ్చాయి చూడండి, రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి ఆమెనే. ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆమెనే. భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఆమెనే. బంగ్లాదేశ్ ను గుర్తించిన తొలి ప్రభుత్వాధినేత కూడా ఆమెనే. సో ఎక్కడ మనకు తొలి వచ్చినా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ తర్వాత మనకు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ల ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. మొరార్జీ దేశాయ్ అండ్ చరణ్ సింగ్. అవి ఎక్కువ కాలం నిలవలేదు, పూర్తి కాలం నిలవలేదు. సో జనతా పార్టీ మనకు అప్పట్లో అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ ఏంటి అంటే మరి రైట్, బీజేపీకి ముందునని చెప్పుకోవచ్చు. ఈ జనతా పార్టీ తర్వాత కాలంలో మనకు గొప్ప నేత అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీగా ఆయన ఏర్పాటు చేశారు. సో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలోనే మొదటిసారిగా మనకు వాజ్పేయి విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితిలో ఆయన హిందీలో మాట్లాడారు. సో ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి నేత, ప్రపంచంలోనే మొట్టమొదటి నేత ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. సో ఈ విధంగా 1980 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అప్పుడు మనకు 6వ పంచవర్ష ప్రణాళిక కూడా ప్రారంభమైంది. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే భారీ ఎత్తున ఓకే షిఫ్ట్ ఫోకస్, ఓకే, భారతదేశంలో అప్పటి వరకు ఉన్న ప్రణాళిక తరహా విధానం స్థానాన్ని కొత్త తరహా విధానాన్ని తీసుకొని వచ్చారనమాట. మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులను కూడా అనుమతించారు. సో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్తాం కదా, ఆ విధంగా ఒక షిఫ్ట్ అనేది వచ్చింది. సో ఎకానమీలో ఇంకా క్లియర్ గా అవి డిస్కస్ చేస్తారు. సో ఈ విధంగా పెద్ద ఎత్తున ఓకే ఆమె సంస్కరణలు చేపట్టారు. అండ్ ఇంకా మనం ఇందిరాగాంధీ సమయంలో సంస్కరణలను గాన పరిశీలించాలంటే లైక్ ఓకే లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో వచ్చిన మనకు హరిత విప్లవాన్ని కొనసాగించారు. గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఓకే, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము. ఆ తర్వాత శ్వేత విప్లవాన్ని కూడా కొనసాగించారు. శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ అంటాం. ఇవి రెండు కొనసాగించడం. అదేవిధంగా ఇందిరాగాంధీ హయాంలో మనకు కీలకమైన ఘట్టాలంటే లైక్ 1969లో ఒక 14 బ్యాంకులను, అదేవిధంగా 1980లో మరొక 6 బ్యాంకులను జాతీయం చేశారు.
200 కోట్ల మూలధనం ఉండే బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేశారు. బ్యాంకింగ్ సెక్టార్ లో ఇది గొప్ప సంస్కరణగా మనము చెప్పొచ్చు. అదే విధంగా ICDS లాంటి పథకాలను ప్రవేశపెట్టారు. 20 పాయింట్ ఫార్ములా తీసుకొని వచ్చారు. 1971 ఎన్నికల్లో ఆమె గరీబీ హఠావో అన్న మనకు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. గరీబీ హఠావో ఇంపార్టెంట్, ఇది చాలా సందర్భాలు అడిగారు. గరీబీ హఠావో మరి ఏ సమయంలో ఇందిరాగాంధీ పిలుపునిచ్చారు అని చెప్పి. అండ్ ఓకే, అయితే 1980 నుంచి 84 మధ్య కూడా ఉద్యోగాలను క్రియేట్ చేయడం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో పథకాలు ఆనాడు పుట్టు పోసుకున్నవి అని చెప్పుకోవచ్చు. జవహర్ రోజ్గార్ యోజన అని చెప్పి ఈ విధంగా ఉద్యోగాలను సృష్టించే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా నాడు రూపొందించారు. సో ఓకే, ఆ తర్వాత 1984 లో ఆమె మనకు ఓకే మరణించారనమాట. 1984 లో అక్టోబర్ 31 నాడు మృతి చెందారు. సో ఓకే, ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈరోజు ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు మనం పోటీ పరీక్షల కోణంలోనే చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్.